హాయ్ అందరికీ. ఒసేయ్ జానకి, ఇంకా ఎంతసేపు ఆ వంటింట్లోనే కాలక్షేపం చేస్తావు? తొందరగా అక్కడ పని ముగించి రా. ఇంకా ఇక్కడ నీకోసం గిన్నెలు బట్టలు చూస్తున్నాయి. ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉండిపోతావు. దరిద్రపు మొహందానా, పనిలో చురుకుదనం లేదు. నీ వెంట పడి అరవలేక చస్తున్నాను అంటుంది జానకి సవతి తల్లి సరోజ తన కన్న కూతురు ఝాన్సీతో పాటు కలిసి టీవీ చూస్తూ. అమ్మా ఝాన్సీ, అలా ఊరికే కూర్చుని టీవీ చూడకపోతే కాస్త పనిలో అక్కకి సాయం చేయొచ్చు కదా, నీకు కూడా పని అలవాటవుతుంది అన్నాడు తండ్రి మాధవరావు. తండ్రి మాటలు వినిపించి కూడా సమాధానం చెప్పకుండా టీవీలో మునిగిపోయింది ఝాన్సీ. ఈ తల్లి కూతులను మార్చడం నా వల్ల కాదు అనుకుంటూ షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మాధవరావు. నాన్న, టిఫిన్ రెడీ, వచ్చి తినండి. నానమ్మ, నువ్వు కూడా వచ్చి ఇడ్లీ తినేయి అంటుంది జానకి తండ్రిని. చెల్లెలకి క్యారేజ్ బాక్సులు సర్దుతూ, పిన్ని, నువ్వు చెల్లి కూడా వచ్చి టిఫిన్ చేసేయండి. చెల్లి, నీ లంచ్ బాక్స్ సర్దేశాను అంది జానకి బద్ధకంగా టీవీ చూస్తూ. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను జానకి అంది ఝాన్సీ. అక్కని అలా పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలే? లక్షణంగా అక్క అని నోరారా పిలిస్తే ఎంత బాగుంటుంది. అయినా రేపు పెళ్ళైన తర్వాత అక్కడ కూడా ఇలా ఉదయాన్నే లేచి ఇల్లంతా గాలి కుదిలేసి ఇలా టీవీ చూస్తూ కూర్చుంటే ఇక్కడంటే పనులన్నీ ఆ పిచ్చిది చేసి పెడుతుంది కాబట్టి గడిచిపోతుంది. ఆ వచ్చేవాడు ఊరుకోడుగా 4 మొట్టకాయలు మొడతాడు, అప్పుడు కానీ బుద్ధి రాదు నీకు అంటూ నానమ్మ కాంతం అనగా, అబ్బబ్బా నానమ్మ, ఏంటి నీ గోల? నాకిష్టమైన అల్లు అర్జున్ సాంగ్ వస్తుంది, ప్రశాంతంగా చూడనివ్వు అనుకుంటూ వెళ్ళబోతున్న ఝాన్సీని ఆపిన తండ్రి, చూడమ్మా, ఈ సంవత్సరమైనా కాస్త స్కూల్కి సరిగా వెళ్ళి ఆ 10th ఏదో అయ్యింది అనిపించమ్మా అన్నాడు మాధవరావు. ఇంతలో మాధవరావు దగ్గరకు వచ్చిన సరోజ, నీ కూతుర్ని నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది. ఎవడు? ఆ తాగుపోతు వాసుగాడా? పని పాటు లేకుండా 24 గంటలు తాగుతూ రోడ్ల మీద పడి తిరుగుతాడు. అలాంటి వాడికి నా బంగారాన్ని ఇచ్చి పెళ్లి చేయడం కన్నా నా చేతులతో దాని గొంతు నులిమి చంపేయడం మేలు అన్నాడు మాధవరావు. ఓయబ్బో, నా మేనల్లుడికేం తక్కువ? అందగాడు, అంతకంటే గొప్ప సంబంధం వస్తుందా నీ కూతురికి? అందగాడే, నువ్వు అందగత్తెవి కాదు అని మనసులోనే అనుకుంటూ, నా మేనల్లుడి కన్నా గొప్ప సంబంధం తీసుకొస్తావా? ఏ రాజకుమార్ని ఏమన్నా తెచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? ఏమోనే, నీ నోటి చలవా, నిజంగానే రాజకుమారుడే వస్తాడేమో అంది నానమ్మ కాంతం. అయినా సరోజ, చక్కగా చదువుకునే పిల్లను చదువు మార్పించి ఇంట్లో పెట్టుకున్నావు. అది చదువుకుంటూ ఉంటే ఏదైనా మంచి సంబంధం కుదిరినప్పుడు చదువు ఆపేవాళ్ళం కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కానీ మంచి సంబంధం అని ఉన్నదంతా నీ కూతురికే ఊడ్చిపెడితే నా కూతురికి ఏం లేకుండా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలా ఎందుకు చేస్తాను సరోజ? అయినా నా కూతురు నీ కూతురు ఏంటి? వాళ్ళిద్దరూ మన బిడ్డలు, వాళ్ళిద్దరూ మనకి 2 కళ్ళు. సరే, నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఈ సంవత్సరానికి జానకిని వదిలేద్దాం. ఈ సంవత్సరంతో ఝాన్సీ 10th క్లాస్ కూడా అయిపోతుంది. అప్పుడు ఇద్దరికీ కలిసి ఒకేసారి పెళ్ళిళ్ళు జరిపిద్దాం అన్నాడు మాధవరావు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం అంది సరోజ. సరోజ టిఫిన్ తింటూ, ఒసే దరిద్రపు మొహమా, ఈ చట్నీలో ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఏడ్చింది నీ మొహంలాగా అంటుంది. బాగానే ఉంది పిన్ని, ఇందాక నాన్నగారు కూడా తిన్నారుగా, ఏమీ అనలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? కావాలంటే నువ్వే చూడు అంటూ చట్నీని జానకి మొహం మీద కొట్టింది. చట్నీ కళ్ళల్లో పడి అమ్మా అంటూ ఏడుస్తున్న జానకిని చూసి, నీ చేత్తో విషం పెట్టినా మీ నాన్నకి అమృతంలాగే ఉంటుంది, వెదవసంత అని సరోజ తిట్టుకుంటూ ఉండగా, జానకి బాధను చూసి తట్టుకోలేని తండ్రి, ఏంటి సరోజ నువ్వు చేసిన పని? నీకు అసలు బుద్ధుందా? నీకు రుచిగా లేకపోతే తినడం మాని, లేదంటే నిన్ను కూర్చోబెట్టి గొడ్డులాగా ఇంటి పనంతా చేస్తున్న జానకిని పక్కన కూర్చోబెట్టి నీ పని నువ్వే చేసుకునేడు. అంతేకాని నువ్వు ఏం చేసినా ఊరుకుంటున్నాను కదా అని నీ పొగరంతా పిల్ల మీద చూపించకు. ఇంతలో పక్కనే ఉన్న కాంతం, ఒసేయ్ సరోజ, అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావో గుర్తుందా? జానకిని ప్రసవించి నా కోడలు పురిట్లోనే పోతే మీ నాన్న వచ్చి, కాంతమక్క, నా కూతురికి పెళ్లి వయసు దాటిపోతుంది, పెళ్లి చేద్దామంటేనేమో చేతిలో రూపాయి లేదు, నీ కొడుకు కంటే యోగ్యుడైన మొగుణ్ణి నా కూతురికి నేను తీసుకురాలేను, ఆ తల్లి లేని బిడ్డని నా కూతురు సొంత బిడ్డలాగా సాగుతుందక్క,
నువ్వే ఎలాగైనా దాని జీవితానికి ఓ దారి చూపించాలి అని బ్రతిమలాడితే నేను నా కొడుకును బ్రతిమాలి ఒప్పించాను. అక్కడికి పెళ్లికి ముందు నా కొడుకు నిన్ను కూడా అడిగాడు, నా బిడ్డని నీ కన్న బిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలని. అప్పుడు సరే అన్నదానివి. పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు దాన్ని నీ కన్న బిడ్డలా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూసావటే. దాన్ని పసితనం నుంచి రాసి రంపాన పెడుతూనే ఉన్నావు. చక్కగా చదువుకునే పిల్లని చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టావు. నువ్వు తిని కూర్చుని ఇంటి పనులన్నీ దాంతో చేయిస్తున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందటే సరోజ? అమ్మో అమ్మో, వింటున్నావా అయ్యా? మీ అమ్మ నన్ను ఎంత లేసి మాటలంటుందో. నువ్వు పక్కనే ఉండి అలా చూస్తూ నిలబడ్డావే గాని ఆ ముసల్దాన్ని ఎందుకని అడుగుతున్నావా? నాకు విలువలేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ శోకాలు తీస్తుంది సరోజ. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అంటున్న మాటేగా ఇది అనుకుంటూ చిరాకుగా షాపుకు వెళ్ళిపోయాడు మాధవరావు. మాధవరావుది ఆ ఊర్లోనే చిన్న బట్టల షాపు. ఆ రోజు మాధవరావు షాప్కు వెళ్ళి కూర్చున్నాడే కానీ అతని ఆలోచన అంతా తన కూతురు జానకి గురించే. మాధవరావు ఆలోచనలో ఉండగా ఆ ఊర్లో పెద్ద మనిషి అయిన రాఘవయ్య అక్కడికొచ్చారు. రండి రాఘవయ్య గారు, రండి కూర్చోండి. ఏంటి మాధవరావు, ఉదయాన్నే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? నీ వ్యాపారం గురించేనా? కాదు రాఘవయ్య గారు, వ్యాపారం గురించి కాదు. వ్యాపారం పర్వాలేదు, ఏదో బాగానే నడిచిపోతుంది. నా దిగులంతా నా కూతురు జానకి గురించేనండి. జానకి గురించి ఆలోచించాల్సిందే ఉంది. మన జానకి చక్కగా అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది. ఏ ఇంటి కోడలవుతుందో కానీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అదేనండి నేను ఆలోచించేది. పాపం జానకి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్నీ కష్టాలే. పొరిట్లోనే తల్లిని పోగొట్టుకుంది. సవతి తల్లి చేతిలో అష్ట కష్టాలు పడి ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది. రేపు అది అడుగు పెట్టబోయే అత్తారింట్లోనైనా దానికి సుఖపడే యోగం ఉందో లేదో, దానికి ఎలాంటి సంబంధం వస్తుందోననే నాకు భయంగా ఉందండి. మాధవ, అన్నట్టు నువ్వు సంబంధం అంటే గుర్తొచ్చింది. పక్క ఊర్లో మా పెద్దమ్మాయి లేదు, వాళ్ళ పక్కింట్లో ఒక కుటుంబం ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళు చాలా సఖ్యంగా ఉంటారు. తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకు. తండ్రి నాలాగే రైస్ మిల్లులు చూసుకుంటాడు. అందుకే మా ఇద్దరికి మంచి పరిచయంలే. అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. మంచి మనుషులు, చక్కటి కుటుంబం. అబ్బాయి బుద్ధిమంతుడు. ఆస్తిపాస్తులైతే చూసుకోనక్కర్లేదు. వాళ్ళకి తాతల నుంచి వచ్చిన ఆస్తులే బాగా ఉన్నాయి. కాకపోతే అబ్బాయి కనుముక్కు తీరు బాగానే ఉన్నా కాస్త రంగు తక్కువ. మన జానకి అందానికైతే ఆ అబ్బాయి సరిపోడు. కానీ అబ్బాయి వాళ్ళేమో పైసా కట్నం వద్దు కానీ మంచి కుటుంబం నుంచి వచ్చిన అందమైన అమ్మాయి అయ్యి పిల్లల ఇద్దరి జాతకాలు సరిగ్గా కుదిరితే చాలు అన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి జాతకం ఇలా ఇవ్వు, వాళ్ళకి పంపిస్తాను. ఈ సంబంధం కానీ కుదిరితే మన జానకంత అదృష్టవంతురాలు మరొకరుండరు. నాది గ్యారంటీ. ఏమంటావు మాధవ? నేనేమంటానండి, మీరు ఇంతలా చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుంది. మీ చేతుల మీదుగా ఎన్నో పెళ్ళిళ్ళు జరిపించారు. మీకన్నా నాకు తెలుసా? ఇక అబ్బాయి అందం విషయానికి వస్తే అందం కొరుక్కు తినం కదండి. అబ్బాయి బుద్ధిమంతుడయ్యి పెళ్ళాన్ని పెంచి పోషించుకోగలిగితే అంతే చాలు. అంతే. ఇదిగోండి మన జానకి జాతకం. సరే అయితే దీన్ని నేను అబ్బాయి వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళ సమాధానం ఏమిటన్నది నీకు చెప్తాను. వస్తాను మాధవ అంటూ వెళ్ళిన రాఘవయ్య మర్నాడు సాయంత్రానికి మరొకసారి మాధవరావు షాపు దగ్గరకు వచ్చి, మాధవ, అబ్బాయి తరపు వాళ్ళు ఫోన్ చేశారు. పిల్లల జాతకాలు చాలా కలిశాయంట. వాళ్ళు అబ్బాయి ఫోటో పంపించారు. ఇదిగో దీన్ని జానకి చూపించు. అమ్మాయికి నచ్చితే వాళ్లను పెళ్లి చూపులకు రమ్మని కబురు చేద్దాం అన్నాడు. మాధవరావు జానకి అబ్బాయి ఫోటో చూపించి అడగగా, మీ ఇష్టం నాన్న, మీరేం చేసినా నా గురించి బాగా ఆలోచించే చేస్తారు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంది. మగ పెళ్లివారు రావడం, ఇరు కుటుంబాలు ఒకరికి ఒకరు నచ్చడం, అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడడంతో పెళ్ళి ఓకే అయ్యింది. కానీ సరోజ ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకేసారి జరగాలని పట్టుబట్టడంతో జానకి పెళ్లిని వాయిదా వేశారు. దానికి మగ పెళ్లివారు సరేనన్నారు. చిన్న కూతురు ఝాన్సీకి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చడం లేదు. తల్లి సరోజ బాగా డబ్బున్న సంబంధం కావాలని, ఝాన్సీ అబ్బాయి అందంగా ఉండాలని,
తల్లి కూతురు ఇద్దరూ కలిసి అన్ని సంబంధాలకు ఏదో ఒక వంక పెడుతూ వచ్చిన సంబంధాలన్నీ కుదరనివ్వడం లేదు. చివరికి ఝాన్సీకి పెద్దగా ఆస్తి లేకపోయినా అందంగా ఉన్న ఒక సాఫ్ట్వేర్ సంబంధం నచ్చింది. జానకి కుదిరిన సంబంధం కంటే ఈ సంబంధానికి ఆస్తి తక్కువగా ఉందని సరోజ ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. చివరికి మాధవరావు, నోరు ముయ్యవే, ఇప్పటిదాకా ఎన్ని సంబంధాలు చూసినా ఇద్దరూ కలిసి ఏదో ఒక వంక పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ సంబంధం దానికి నచ్చిందంటుంది కదా, మధ్యలో నీ బాధ ఏంటి? జీవితాంతం కలిసి ఉండాల్సింది అది. దానికి నచ్చింది కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుందని మాధవరావు 2 పెళ్లిళ్లకు కలిపి ముహూర్తం పెట్టించాడు. సరోజ పెళ్లి ఏర్పాట్లలో బట్టల దగ్గర నుంచి బంగారం వరకు అన్ని విషయాల్లోనూ తన కూతురికి అన్నీ తను కోరుకున్నట్లుగా మంచిగా చేసి, జానకికి మాత్రం ఏదో నవమాత్రంగా చేస్తూ వ్యత్యాసం చూపించింది. మొత్తానికి పెళ్లిళ్ళు పూర్తయి ఇద్దరు ఎవరి అత్తారిళ్లకు వారు వెళ్ళిపోయారు. పెళ్ళైన తర్వాత సరోజ జానకిని ఏనాడు పుట్టింటికి పిలిచింది లేదు. తన కూతుర్ని మాత్రం మాటి మాటికి ఇంటికి పిలిచి చీరసారాలు పెట్టి పంపించేది. తన గురించి పట్టించుకోకపోయినా జానకి మాత్రం పుట్టింటికి మర్చిపోలేదు. రోజూ ఫోన్ చేస్తూనే ఉండేది. తండ్రి నానమ్మలతో మాట్లాడుతూ సరోజ క్షేమ సమాచారాలు తెలుసుకునేది. తండ్రి నానమ్మ అప్పుడప్పుడు జానకిని ఆమె ఇంటికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. ఒకరోజు జానకి ఫోన్ చేసినప్పుడు బాధగా మాట్లాడుతున్న తండ్రి గొంతు విని, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? మీ ఒంట్లో బాగానే ఉంది కదా? నాకు బాగానే ఉందమ్మా. మరైతే నాన్నమ్మకు బాగాలేదా అని కంగారుగా అడిగింది జానకి. కాదమ్మా, నిన్న మీ పిన్ని బాత్రూంలో కాలు జారి పడింది. తొడ దగ్గర ఎముక విరిగిందంట. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ అన్నాడు మాధవరావు. అయ్యో నాన్న, ఈ విషయం ఇప్పుడా మీరు నాకు చెప్పేది? అయినా అలా ఎలా పడిపోయింది? ఏముందమ్మా, నువ్వు ఉన్నప్పుడైతే ఇల్లంతా శుభ్రంగా ఉంచేదానివి. మీ పిన్నికి అంత ఒళ్ళు వంగుతుందా? దాని ఒళ్ళు అదే మోసుకోలేదు. దాంతో బాత్రూమ్ నాచు కట్టి జారి పడింది. ఇంతకీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు నాన్న? మీ ఊర్లోనే హాస్పిటల్ అమ్మా. ఇక్కడైతే ఆపరేషన్కి వీలుగా ఉంటుందన్నారని. సరే అయితే నేను ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరింది జానకి. మాధవరావు చిన్న కూతురు ఝాన్సీకి విషయం చెబుదామని ఫోన్ చేశాడు. ఝాన్సీ ఫోన్ తీయలేదు. తర్వాత కాసేపటికి తనే ఫోన్ చేసింది. తండ్రి విషయం చెప్పగా, అలాగా, హాస్పిటల్లో జాయిన్ చేశారుగా, వాళ్లే చూసుకుంటారులే అని ఫోన్ పెట్టేసింది. కంగారుగా హాస్పిటల్కి వచ్చిన జానకి పిన్ని పరిస్థితిని చూసి ఎంతో బాధపడింది. తనే దగ్గరుండి మంచంలో ఉన్న పిన్నికి ఎలాంటి అసహ్యం లేకుండా ప్రేమగా ఎంతో సేవ చేసింది. నాన్న నానమ్మ, మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి. నేను రోజు హాస్పిటల్కి వచ్చి పిన్ని దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్పి అక్కడ ఉన్న నర్సులు ఆయమ్మలకు డబ్బిచ్చి రాత్రిపూట మా అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అలా రోజు జానకి ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూ పిన్నిని చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఒకరోజు సరోజ జానకితో, నేను హాస్పిటల్కి వచ్చి ఇన్ని రోజులైనా ఝాన్సీ నన్ను చూడ్డానికి రాలేదేంటి అని అడగగా, అది ఝాన్సీకి ఏదో అర్జెంట్ పని పడిందంట పిన్ని, వీలు చూసుకుని వస్తానంది. అయినా నీకు నేను తోడుగా ఉన్నాను కదా, ఎలాగో డాక్టర్ గారు నిన్ను రేపు ఇంటికి పంపించేస్తానన్నారు, ఇంకేమీ ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మాటలు వింటున్న ఆ పక్కనే ఉన్న పెద్దావిడ సరోజతో, ఆ వెళుతున్నది మీ అమ్మాయినా? ఇన్ని రోజులు నీకు ఎంత సేవ చేసిందమ్మా, బంగారం లాంటి పిల్ల, అసలు మొహంలో విసుగనేదే లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలున్నారా అనిపించింది నాకు. నీకు ఆ ఒక్కతే అమ్మాయా అని అడిగింది. కాదమ్మా, తను నా సొంత కూతురు కాదు అని విషయం చెప్పింది. ఏంటి, ఆ అమ్మాయి నీ సొంత కూతురు కాదు? కానీ అంతకన్నా ఎక్కువ సేవ చేసిందమ్మా నీకు. నువ్వు ఆ పిల్లని అంత బాగా చూసుకుని ఉంటావు, అందుకేనేమో అన్న ఆ పెద్దావిడ మాటలకు సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను మంచాన పడిన దగ్గర నుంచి జానకి తనకు చేస్తున్న సేవలు అప్పటికే సరోజలో చాలా మార్పు తీసుకొచ్చాయి. కడుపున పుట్టిన కూతురు కనీసం ఫోన్ అయినా చేయలేదు. తను అష్టకష్టాలు ఆరల్లో పెట్టిన జానకి మాత్రం తనని కంటికి రెప్పలా చూసుకుంది. తను ఎంత తప్పు చేసిందో సరోజకు అర్థమయ్యింది. ఆ తర్వాత రోజు జానకి సరోజను డిశ్చార్జ్ చేయించి తన ఇంటికే తీసుకువెళ్ళింది. ఇంట్లో సరోజ కోసం ఒక గదిని సిద్ధం చేయించి అందులో ఉంచింది. ఎందుకమ్మా మీ ఇంటికి తీసుకొచ్చావు?
మా ఇంటికే పంపిస్తే పోయేదిగా, ఇన్ని రోజులు హాస్పిటల్లో అంటే చూసుకున్నావు అని సరోజ అంటూ ఉండగా, అదేం మాటలు పిన్ని, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంటికి ఎలా పంపిస్తాను? మీరు అక్కడికి వెళితే మిమ్మల్ని చూసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇక్కడైతే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పైగా హాస్పిటల్కి వెళ్ళి రావడానికి కూడా వీలుగా ఉంటుంది. మావారు కూడా అదే చెప్పారు. సరే పిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వంట ఏర్పాట్లు చూస్తాను అంది. అమ్మ జానకి, అది ఏ రోజైనా నిన్ను కూతురిగా ఆదరించిందా? కనీసం మనిషిగానైనా చూసిందా? తన కన్న కూతుర్ని ప్రేమగా పెంచి నిన్ను మాత్రం తిప్పలు పెట్టింది. అలాంటి దాన్ని ఇప్పుడు నువ్వేమో ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. దానిదే ఉంది నానమ్మ. ఎలాగైతేనే చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఇంతదాన్ని చేసింది. నా తల్లి స్థానంలోకి వచ్చింది. అయినా ఇంట్లో వాళ్ళం కష్టం వచ్చినప్పుడు మనలో మనమే ఒకరికి ఒకరు సాయంగా ఉండకపోతే ఎలా చెప్పు? ఈ మంచి మనసుకే తల్లి, ఆ దేవుడు నీకు బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు. నీకు అంతా మంచి జరుగుతుంది అనేలోపు సరోజ జానకి ఇంటికి వచ్చిందని తెలిసి తల్లిని చూడడానికి వచ్చింది ఝాన్సీ. రామ్మా రా, వయ్యారి భామ, ఇన్ని రోజులు ఏమైపోయావే? తీరుబాటుగా ఇప్పుడొస్తున్నావు అంది నానమ్మ. అమ్మ ఎక్కడుంది అని సరోజ గదిలోకి వెళ్ళింది. అమ్మ ఎలా ఉంది అని అడుగుతూ ఝాన్సీ, ఏమే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకమ్మ? ఇన్ని రోజులు ఏమైపోయావే? నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు అంత అర్జెంట్ పని ఏంటి? అమ్మా, ఆ హాస్పిటల్ వాతావరణం అంటే నాకు పడదని నీకు తెలుసు కదా. అలాంటి చుట్టూ రకరకాల పేషెంట్లు, అలాంటి వాతావరణం, నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను. పోనీ రాకపోతే పోయావు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అమ్మా, ఫోన్ చేస్తే నువ్వెక్కడ రమ్మని సతాయిస్తావో అని ఫోన్ చేయలేదే, అందుకే నువ్వు ఇంటికి వచ్చావని తెలియగానే వచ్చాను అంది. పోనీలే పిన్ని, చెల్లి రాకపోతే ఏమైంది? నీకు తోడుగా నేనున్నాను కదా. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేసావు, అంతే చాలు. ఇక చెల్లినేమీ అనకు అన్న జానకి మాటలు విన్న మాధవరావు, చూసావా సరోజ, మన జానకిది ఎంత మంచి మనసో. నువ్వు దాన్ని నానా హింసలో పెట్టిన నా బంగారు తల్లి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని మారితే అందరికీ మంచిది అన్నాడు. సరోజ కళ్ళ నీళ్లతో, అవునండి, నన్ను క్షమించండి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే జానకి గొప్పతనం తెలుసుకున్నాను. నేను జానకి చేసిన అన్యాయానికి నాలో నేనే పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నానండి అంటూ ఇద్దరి కూతుర్లని దగ్గరికి రమ్మని దగ్గరికి తీసుకుంది సరోజ. సంతోషంగా అందరూ కూర్చుని భోజనాలు చేశారు. 6 నెలల తర్వాత సరోజకి పూర్తిగా నయమైన తర్వాత వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళారు. కొంతకాలానికి జానకి గర్భవతి అయితే సరోజ తనని కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంది. జానకి 12 మగబిడ్డ పుట్టడంతో తనకి మనవడు పుట్టాడన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది సరోజ. భార్యలో వచ్చిన మార్పుతో సంతోషంగా ఉంది మాధవరావు కుటుంబం. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.